ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 11 చోట్ల 20 రౌండ్లలోపు కౌంటింగ్ పూర్తవుతుంది. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు, ఇక మిగతా 3 చోట్ల 25 రౌండ్లకు పైగా కౌంటింగ్ జరగనుంది. 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటల్లోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రైట్, కర్నూలు, ఒంగోలులో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేసిందో వివరించడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కర్నూలు నుంచి చంద్రశేఖర్, అలాగే ఒంగోలు నుంచి సురేష్. ముందుగా కర్నూలు వెళ్దాం. చంద్రశేఖర్, ఈసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది, ఎటువంటి సెక్యూరిటీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంది? అక్షయ, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసీఐ ఈసారి ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ, నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాలలో శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్, శాంతిరామ్ ఫార్మసీ కాలేజ్, ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కర్నూలులో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు నియోజకవర్గం, నంద్యాలలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 1 పార్లమెంటు నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ప్రధానంగా రేపు తొలి ఫలితం మంత్రాలయం నియోజకవర్గం నుంచి రానుంది. అట్లాగే నంద్యాల జిల్లాలో శ్రీశైలం నుంచి తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. చివరిగా పాణ్యం నియోజకవర్గం నుంచి చివరి ఫలితం దాదాపు 5:30 గంటలకు చివరి ఫలితం వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణం సమీపంలో, అట్లాగే నంద్యాలలో శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద 144 సెక్షన్ 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఉంది. ప్రధాన ద్వారం వద్ద సివిల్ పోలీసులు ఉన్నారు. లోపల కౌంటింగ్ కేంద్రం బయట ఏఆర్ పోలీసులు ఉన్నారు. లోపల కౌంటింగ్ కేంద్రం అక్కడ కేంద్ర పోలీసు బలగాలు ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉమ్మడి జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీగా పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. ప్రతి గ్రామంలో కూడా పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అక్కడికి వెంటనే చేరుకునేందుకు వీలుగా మొబైల్ పార్టీలు, అట్లాగే ఇతర పోలీసు సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. రాయలసీమ యూనివర్సిటీ సమీపంలో దాదాపు 2 కిలోమీటర్లు పరిసరాల్లో ఎవరు సంచరించరాదు, ఏ దుకాణాలు తెరవరాదన్న ఆంక్షలు విధించారు. ఆ మార్గంలో, అంటే రాయలసీమ యూనివర్సిటీ మీదుగా నంద్యాలకు వెళ్తుంది, ఆ మార్గంలో వాహనాల రాకపోకలను కూడా నిషేధించారు. NH-44 మీదుగా నంద్యాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో కర్నూలు, కోడుమూరు, పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అందుకు 19 హాల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో అక్కడి పోలింగ్ బూత్లను బట్టి 17 రౌండ్ల నుంచి 26 రౌండ్ల వరకు లెక్కింపు జరుగుతుంది. అత్యధికంగా పాణ్యం నియోజకవర్గంలో 26 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. అందుకే పాణ్యం నియోజకవర్గం ఫలితం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్లో ఎమ్మిగనూరు, పాణ్యం, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ చేపడతారు. లైఫ్ సైన్స్ బ్లాక్లో కర్నూలు, ఆదోని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఇక లైబ్రరీ బ్లాక్లో మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏర్పాటు చేస్తారు. 17 నుంచి 26 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుంది. ప్రతి రౌండ్కు 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపు జిల్లా అంతటా కూడా 3:30 గంటల సమయానికి దాదాపు అన్ని నియోజకవర్గాల లెక్కింపు పూర్తవుతుంది. ఒక పాణ్యం నియోజకవర్గం మాత్రమే 5:30 వరకు ఓట్ల లెక్కింపు సమయం పట్టే అవకాశం ఉంది. పోలింగ్ బ్యాలెట్కి సంబంధించి ఒక టేబుల్కి 500 చొప్పున ఒక్కొక్క రౌండ్లో 7,000 ఓట్లను లెక్కిస్తారు. ప్రతి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఒక్కొక్క రౌండ్కు 3 గంటల సమయం తీసుకుంటుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కర్నూలు జిల్లాలోనే 17,200 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు 5 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద నంద్యాలలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అక్కడ కూడా 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉంటుంది.